ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువు మనకిచ్చిన ఈ తరుణంలో యోహాను సువార్త 11:1 నుండి కొన్ని వచనాలు ధ్యానం చేద్దాము. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనేలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ముగ్గురు కలిసి జీవించుచూ ఉన్నారు. తల్లిదండ్రులు లేనట్టుగానే మనం గుర్తించవచ్చు. ఆ ఊరి పేరు బేతనియా. ఇందులో పెద్దది మరియా, సహోదరి చెల్లెలు మార్త, తమ్ముడు కూడా లాజరు. ఈ ఇద్దరు చిన్నవారు. ఈ లాజరు రోగి అయినప్పుడు ఈ లాజరు అనారోగ్య పడకలో ఉంటుండగా చాలా బాధపడుతూ ఉన్నారు. ఈ మరియ ఎవరు? చాలామంది మరియలు బైబిల్లో ఉన్నారు. ఈ బైబిల్లో ఉన్న మరియల్లో ఈ మరియ ఎవరు అని ఆలోచన చేస్తే, ఈమె ప్రభు పాదాలకు అత్తరు పూసి తన తల వెంట్రుకలతో ప్రభువును తుడిచి అభిషేకము చేసి ఆయన పాదములు తుడిచిన మరియ. ఆ మరియ సహోదరుడే లాజరు. ఆ లాజరే అనారోగ్యమైపోయి ఉన్నాడు. కాబట్టి మనకు ఖచ్చితమైన మరియ ఎవరు దాని అనే ప్రశ్నకు ఆన్సర్ దొరికింది. ఈ లాజరు కూడా ఈ మరియకే తమ్ముడు. అతడు రోగి అయిపోయి ఉన్నాడు. అతని అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా లాజరు తమ్ముడిని చాలా ఎక్కువగా ప్రేమించి ఉన్నారు. అయితే యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చింది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లే దేవుని మహిమ కొరకు వచ్చింది అనను. ఈ మరియా, మార్త ప్రభు ఎక్కడో దూరంలో ఉంటే కబురు పంపించారు, మా తమ్ముడు లాజరు రోగి ఆయను, నువ్వు వచ్చి ఆయన ముట్టితే స్వస్థపడతాడు అని. అయితే ప్రభు అంటున్నాడు శిష్యులతోనూ, ఈ వ్యాధి మరణం కొరకు, లాజరు చనిపోవడానికి రాలేదు, కానీ దేవుని మహిమపరచబడినట్లు వచ్చింది. ఎలాగా ఈ పాయింట్ ఇలాగ అన్నారు? యేసుక్రీస్తు ప్రభు అయితే చాలా దూరంగా ఉన్నారు. దేవుని మహిమపరచడం ఏంటి? లాజరు రోగి అయి పడి ఉన్నాడు కదా అని అనుకుంటే, ఇక్కడ ఏం జరిగిందో మనము ఇంకా చూడాలి. యేసు మార్త ఆమె సహోదరిని లాజర్ను ప్రేమించాను. ఎక్కడ కూడా బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క మాట వ్రాయించలేదు. ఒక్క వ్యక్తిని ప్రేమించినట్టు కానీ, ఆ కుటుంబాన్ని ప్రేమించినట్టు కానీ, ఆ వ్యక్తుల్ని ప్రేమించినట్టు కానీ. కానీ ఇక్కడ మాత్రం మరియను, మార్తను, లాజరును యేసు ప్రేమించను అని ఖచ్చితంగా వ్రాయబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఎంతో శ్రేష్టమైన, లేకపోతే ఎంతో ప్రాముఖ్యమైన, పవిత్రమైన, ప్రభుకి ఇష్టమైన కుటుంబంగా ఈ ముగ్గురు ఆయన దృష్టిలో ఉన్నారు అని అర్థం. ప్రభు ఎవరిని ఎప్పుడు ప్రేమిస్తాడు? ఆయనకు ఇష్టలైన వారికే. ఇక్కడ చాలా స్వచ్ఛంగా, స్పష్టంగా కూడా క్లియర్గా ఇక్కడ వ్రాయబడి ఉంది. అతడు రోగి అయి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాను. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఉన్నాను, వైజాగ్లో ఎవరికో బాగాలేదు, వారు నాకు చాలా ఇష్టలు, ప్రియులు. నాకు కబురు అందగానే నేనేం చేయాలి? కారో లేకపోతే బస్సో ట్రైనో తీసుకొని పరిగెట్టి వెళ్ళాలి. వెళ్ళకుండా నేను ఇంకా 2 రోజులు ఇక్కడ ఉంటే ధీమాగా ఉన్నట్టు లెక్క. అంత ప్రాముఖ్యత ఇవ్వలేదు, రష్ అయి వెళ్ళలేదు అని అర్థం. అటుపిమ్మట ఆయన మనం యూదేకు తిరిగి వెళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టుచూ ఉండిరే. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడో ఉన్నాడు, ఇప్పుడు యూదేకు వెళ్దాము అని అంటున్నాడు. యూదేయలో ఉన్న యూదులు యేసుక్రీస్తు ప్రభుకి వ్యతిరేకంగా ఉన్నారు. ఆయన బోధించిన, ఆయన స్వస్థత కార్యాలు చేసిన, ఏ అద్భుత కార్యాలు చేసినా అవమానపరుస్తూ ఉన్నారు.
వారు రాళ్లతో కొడుతూ ఉన్నారు. అలాంటి వారికి మళ్ళీ నువ్వు అక్కడికే వెళ్ళి దెబ్బలు తన్నులు తింటావా? మొన్ననే కదా రాళ్లతో కొట్టారు అని గుర్తు చేస్తూ ఉన్నారు శిష్యులు. 8వ వచనం, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టుచూ ఉండిరే, అక్కడికి తిరిగి వెళుదువా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలున్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును కనుక తొట్టుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు కనుక వాడు తొట్టుపడును. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొల్ప వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. ఇక రోగము సీరియస్ అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు కబురు విని కూడా 2 రోజులు ఆయన ఉన్న చోట్లోనే ఉండారు. అందువల్ల లాజరు చనిపోయి ఉన్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ప్రభు ఏమంటున్నాడు, ఆయన నిద్రించుచున్నాడు అని. ఆయన చూస్తే మట్టిపాలైపోయి ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు అయితే ఆయన నిద్రించుచున్నాడు అంటే ఆయన దృష్టిలో, దేవుని దృష్టిలో నిద్రించుచున్నాడు అని లెక్క. మన దృష్టిలో, మానవుల దృష్టిలో వాడు చనిపోయాడు, ఇక మట్టిలోకి తీసుకెళ్ళిపోవాల్సిందే అని లెక్క. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత, మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పు. ఎలాగా సాధ్యము? ఏ నార్మల్గా జీవించుచున్న మానవుడికి చనిపోయిన ఒక వ్యక్తిని లేపుట, మేలుకొల్పుట సాధ్యమా? ప్రభువు ఏమంటున్నాడు, నేను లాజరు నిద్రించున్నాడు, అతన్ని లేపుటకు వెళ్ళుచూ ఉన్నాను. ఎంత బాగుంది! అంటే ఈ మాటలోనే ఆయన దైవత్వము, ఆ దేవునిలో ఉన్న శక్తిని కూడా ఆయన స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నట్టుగా అర్థమవుతుంది. శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడలా బాగుపడును అని. ఒకవేళ ఆయన పడుకుంటున్నాడు అనుకో, ఒకవేళ గాఢ నిద్రలో ఉన్నాడు అనుకో, బాగవుతాడు. కానీ చచ్చిపోతే ఎలాగా? యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పాను, కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పాను అనుకుంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఆయన పిలుపుని అందుకొని, ఆయన అద్భుతాలు చేసి, ఆయన మాటలు, ఆయన బోధలు, ఆయన విశేషమైన గుణలక్షణాలు, దైవత్వాన్ని అంతా పుణికిపుచ్చుకొని ప్రభువు అక్కడ చేస్తున్న సేవా పరిచర్యలో ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. వారికి అర్థం కాలేదు. ప్రభు యొక్క మాట చాలా లోతుల్లో ఉన్నాయి. అవి 2 అర్థాలుగా ఉంటాయి. అది అర్థం అవ్వలేదు. సామాన్యమైన నిద్ర గురించి, విశ్రాంతి గురించి ప్రభు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు. కానీ ఆయన ఆ లాజరు మరణమును గురించి మాట్లాడాడు. ఆ విషయం వారికి అర్థం కాలేదు. అప్పుడు కావున యేసు ప్రభు ఏమంటున్నాడు, లాజరు చనిపోయాను అని చెప్తున్నాడు. మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచూ ఉన్నాను. మీరు నిజంగా మీ యొక్క హృదయ నేత్రాలు తెరిగినట్లుగా, మీరు స్పష్టంగా దేవుడు మరణించిన వారిని కూడా లేపుటకు ఆయనకు అసాధ్యం కాదు అని రుజువు చేయటానికే నేను అక్కడ లేను, అందువల్ల నేను ఇక్కడ ఇంత దూరంలో ఉన్నాను అని ఆ శిష్యులతో చెప్పాను. అయితే అతని వద్దకు మనం వెళుదాం రండి అని స్పష్టంగా వారితో చెప్పి ఉంటున్నాడు. అందుకు దిదుమానబడిన తోమ ఆయనతో కూడా చనిపోటుకు మనం వెళుదామా? ఈ తోమ ఎప్పుడు వెంట పడతాడు, ఏదో ప్రశ్నలు వేస్తూనే ఉంటాడు. అనుమానం ఎక్కువ ఆ తోమకు. తోమ ఏమంటున్నాడు, ఆల్రెడీ రాళ్లతో కొట్టి నేను చంపాలని చూస్తున్నారు, మనం వెళ్తే ఆ లాజరుతో పాటు మనల్ని కూడా చంపుతారు, కాబట్టి అక్కడికి వెళ్ళడం నీకు ఇష్టమా అని అడుగుతూ ఉన్నారు. అప్పుడు యేసు వచ్చి, ఇదివరకే అతడు ఆయన చనిపోయి ఇదివరకే 4 దినములు అయింది, సమాధిలో ఉండాడు. కాబట్టి బేతనియా యెరూషలేమునకు సమీపంగా ఉంది, దానికి ఇంచుమించు కోసెడు దూరం. కాబట్టి మనము బేతనీకి వెళ్దాం, అక్కడ దేవుడు ఏమి కార్యాలు చేయబోతున్నాడు చూద్దామని చెప్పి ఉంటున్నాడు.
కనుక యూదులు అనేకులు వారి సహోదరుని గూర్చి మరియా మార్తను ఓదార్చుటకే అప్పటికే వారు గుమికూడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఇంకా రాలేదు, దూరంగా ఉన్నాడు, నడిచి వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలన్నా యేసుక్రీస్తు ప్రభువుకు ఆ యొక్క రవాణా సౌకర్యం లేదు. ఆయన ఖచ్చితంగా నడవాల్సిందే. అలాగే నడుచుకుంటూ వచ్చారు. వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇంకా ఆవిడ దూరంలో ఉండగానే మార్తకు మరియకు కబురు తెలియవచ్చింది. ఏమని? దారిలో ఉన్నవారు గబగబా వచ్చి చెప్పారు, యేసు ప్రభు మీ ఇంటికి వస్తున్నాడు, దారిలో చూసాము అని. అప్పుడు మార్త ఎదుర్కొన వెళ్ళింది యేసు ప్రభువును. మార్త యేసు ప్రభుతో ఇలా అంటుంది, నీవు ఇక్కడే ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును, నువ్వు తొందరగా వచ్చిన ఎడల నా తమ్ముడు లాజరు చావకుండును, నువ్వు చాలా లేటుగా వచ్చావు. ఇప్పుడైనా నువ్వు దేవుని ఏమడిగినాను దేవుడు నీకు అనుగ్రహించునని నేను ఎరుగుదును. ఎంత బాగుందండి! గొప్ప సాక్ష్యాన్ని చెప్తుంది. నువ్వు ఏ ప్రార్థన చేసినా, నువ్వేమడిగినా కూడా నీ మనవి ఆలకిస్తాడు ప్రభు అని నాకు తెలుసు అని యేసు ప్రభువుని ఉద్దేశించి మాట్లాడింది. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఏమంటుందండి? ప్రభు ఏం చెప్పాడు స్పష్టంగా? మళ్ళీ లెగుస్తాడు అని అంటే మార్త ఏమంటుంది? ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని నేను ఎరుగుదును. చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా పునరుత్థాన దినం ఉంటుంది ఒకటి, ఆ దినాన లెగుస్తారని నాకు తెలుసు ప్రభువా. అందుకు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? పునరుత్థానము నేనే, జీవము నేనే. హల్లెలూయా! పునరుత్థానము నేనే, జీవము నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచితే చనిపోయినా కూడా బ్రతుకుతాం. ఎంత బాగుంది! కాబట్టి ఈ విశ్వాసము మార్తలో లేదు. ఈ విశ్వాసము ఎప్పుడో జరగబోతున్న ఆ పునరుత్థానం గురించి లేఖనాలు తెలుసుకుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడే 4 రోజుల క్రితమే చనిపోయిన తన తమ్ముని యేసుక్రీస్తు ప్రభు లేపగలడు. ఆ శక్తి సామర్థ్యత ప్రభులో ఉందన్న సంగతి ఆమె గుర్తించలేదు. అందువల్ల ప్రభు ఏమన్నాడు? పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచితే వాడెన్నడూ చనిపోడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. హల్లెలూయా! ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నాను అంటుంది మార్త. మార్త చెప్పవలసిన ఆన్సర్ ఏంటి? పునరుత్థానము జీవము నేనే అని మీరు అన్నారు, నా తమ్ముడు బ్రతుకుతాడని మీరు సెలవిచ్చి ఉన్నారు, నేను నమ్ముతున్నాను, నా తమ్ముడిని మీరు బ్రతికిస్తారు అన్న మాట చెప్పాలి. కానీ ఈమె ఏం చెప్తుంది? ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవు, ఆయన క్రీస్తు అని నేను నమ్ముచున్నాను. ఎంత తేడాగా ఉందండి! మన యొక్క తెలివితేటలే ప్రభువుని ఆయాసపరుస్తాయి, మన బుద్ధిహీనత దేవునికి దుఃఖపరుస్తాయి. ప్రభు ఏమన్నాడు? నీ తమ్ముడు లాజరు బ్రతుకుతాడు. ఆ మాట నమ్మాలి. నా తమ్ముడు బ్రతుకుతాడు, మీరు మాట సెలవిస్తే అది జరుగుతుంది అనాలి. అంతే సింపుల్గా. కానీ తెలివితో ఈ అంతా మాటలు మాట్లాడుతుంది. ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు ప్రభు కోరుకున్నది చిన్న ప్రార్థన, చిన్న విశ్వాసము, చిన్నగా ఆయన మీద ఆనుకొనుటనే చూస్తాడు. మనకున్న తెలివితేటలతో ప్రార్థన చేయాలని, మన తెలివితేటలతో మనము ఆయన గురించి పొగడాలని ఎప్పుడూ కోరుకోడు. ఆలోచించేద్దాం. మనకు బుద్ధిహీనత ఎక్కువ ఉంది. మన తెలివితేటలు ప్రదర్శిస్తాం, మన యొక్క మానవత్వమే ప్రదర్శిస్తాం. పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పచెప్పుకోము. దేవుని మహిమపరచాలన్న హృదయము మన జీవితంలో ఉండదు. ఆ దేవుడు చేయబోతున్న గొప్ప కార్యం అక్కడ ఆమె చూడబోతుంది. ఆ విశ్వాసం ఆమె లోపల లేదు. ఆలోచన చేద్దాం. అయితే ఈమె
ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడా వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచినప్పుడు ఆమె విని త్వరగా లేచి ఆయన వద్దకు వచ్చాను. యేసుక్రీస్తు ప్రభు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆ గ్రామంలో జరిగింది. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన్ను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు చూచి యేసు కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ పాతిపెట్టారు, ఎక్కడ ఉంచారు అని అడిగగా వారు, ప్రభువా, వచ్చి చూడమని ఆయనతో చెప్పారు. యేసు కన్నీళ్లు విడిచాను. యేసుక్రీస్తు ప్రభు మనలాంటి మానవత్వము కలిగిన వాడే. ఆయన హృదయం కరిగిపోయింది, కన్నీళ్లు విడిచి ఉన్నాడు. ఆత్మ అంతా కరిగిపోయింది. కాబట్టి యూదులు అతను ఎలాగూ ప్రేమించాను, ఆ కుటుంబాన్ని ఎలాగ ప్రేమించాను చూడుడి అని చెప్పుకున్నారు ఒకరితో ఒకరు. వారిలో కొందరు ఆ గుడ్డివాని కనులు తెరిచిన ఈయనే ఇతన్ని చావకుండా చేయలేడా అని మళ్ళీ ప్రభువుని ఏం చేస్తున్నారు? మాక్ చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. ఈ అద్భుతాలు చేస్తున్నవాడు లాజరు చావకుండా చూడాలి కదా, చావకుండా ఉండాలి కదా, ఎందుకు ఈయన చేయలేదు అన్నట్టుగా హేళన చేస్తున్నారు. యేసు మరలా తనలో తాను మూలుగుచు సమాధి వద్దకు వచ్చాను. ఈ యూదుల మాటలు, హేళన మాటలు, కఠినత్వము ఏమాత్రము కూడా ప్రభు యొక్క దైవత్వమును గ్రహించని స్థితిని బట్టి ప్రభు ఆత్మలో మూలుగుతూ ఉన్నాడు. మన అంతరంగ స్థితిలో మెదులుతున్న ఆలోచనలు బట్టి, మాటలను బట్టి, హేళనను బట్టి ప్రభు మూలుగుతాడు. ఈ రోజున ప్రభువును దుఃఖపెట్టేవారుగా, ఆయాస పెట్టేవారుగా, ప్రభువును మూలిగే విధానంలో మన జీవితం ఉన్నదా? మన ఆలోచనలు ఉన్నాయా? మన తలంపులు ఉన్నాయా? మన మాటలు ఉన్నాయా? మనం ఒకరితో ఒకరు సంభాషించుకునటం ఉందా అనేది చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. ప్రభు ఆయాస పెడతాడు, చాటున పోయి ఏడుస్తాడట, చాటున పోయి ఏడుస్తాడట. ఈ రోజున ఆలోచించు, నా బ్రతుకు, నీ బ్రతుకు ప్రభువుని ఆత్మలో మూలిగే విధానంలో ఉన్నదా? చాటున పోయి ఏడుస్తున్నాడా? దుఃఖపడుతున్నాడా? సంతోషపడుతున్నాడా? ఆలోచించేద్దాం. ఇక్కడ మరియా జీవితంలో కానీ, మార్తా జీవితంలో కానీ, యూదుల జీవితంలో కానీ, వారు మాట్లాడిన మాటల వల్ల కానీ, వారి ఆలోచన విధానంలో కానీ ఏమాత్రం కూడా ప్రభువుకి సంతోషం లేదు. మూలుగుతూనే, కన్నీళ్లు కారుస్తూనే లాజరు సమాధి వద్దకు వెళ్ళారు. లాజరు చనిపోయాడని ప్రభు కన్నీళ్లు కార్చడం కాదు, వారి యొక్క అంతరంగ జీవితంలో ఏమాత్రము కూడా దేవుని దైవత్వమును వారు గుర్తించట్లేదు. ప్రభు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యములు ద్వారా ప్రభుని మహిమపరిచే స్థితిలో లేరు. ఇక్కడ కూడా ప్రభువు లాజరును లేపగలడు అన్న గొప్ప విశ్వాసం వారిలో లేదు, సందేహమే ఉంది. మన జీవితంలో కూడా గొప్ప గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన అడుగులు వేస్తూ ముందుకు వస్తున్నాడు నీ జీవితంలోకి, నా జీవితంలో. కానీ నువ్వు అనుమానంతోనే ఎదురు వెళ్తున్నావా? అందువల్ల ప్రభు మూలుగుతూ ఉన్నాడా? ఆలోచించేద్దాం. ఈ రోజున ఎంత భయంకరమైన జీవితంగా ఉందో, ప్రభు ఇష్టపడని జీవితంగా, లేకపోతే దుఃఖపడే విధంగా మనల్ని చూసి అయ్యయ్యో ఈ బ్రతుకులో ఎన్ని కార్యాలు జరుగుతున్నా కూడా ఏమాత్రం కూడా నా యందు విశ్వాసం లేదా, వీరింకా సందేహించుచూ ఉన్నారని ప్రభు ఆయాసపడతాడు. ఆలోచించేద్దాము. ఆ తర్వాత ప్రభు ఎక్కడికి వెళ్ళారు? సమాధి వద్దకు వెళ్ళారు. సమాధికి వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక గుహ ఉంది. లాజరు సమాధికి నేను వెళ్ళాను. చాలా రాయిని తొలిపించారు, చాలా పెద్ద పర్వతం. సమాధి పెట్టి దించడానికి వెడల్పు పెట్టారు. ఆ వెడల్పు చేసి ఆ లోతుగా తవ్వి
ఆ యొక్క లోతైన గుహలోకి వెళ్ళడానికి మెట్లు కూడా చెక్కారు. ఆ మెట్లు చాలా ఉన్నాయి. దిగిన తర్వాత ఆ కింద లాజరు సమాధి. ఇక కుళ్ళిపోయి వాసన కొడుతూ పురుగులు పట్టిన స్థితే ఉంది ఆ 4 రోజులకి. యేసుక్రీస్తు ప్రభు ఆ కిటికీ వద్దకు వెళ్ళారు. ఆ ఎదుట ఆ ద్వారం దగ్గర రాయి దొర్లించి ఉంది. అయితే యేసు రాయి తీసివేయుడని చెప్పగా లాజరు యొక్క సహోదరి అయిన మరియ కానీ మార్త కానీ ఆ రాయి తీయలేరు. ఎవరు తీయాలి? యూదులు తీయాలి. అనగా చుట్టుపక్కల ఉన్న నైబర్స్ చాలా బరువైన రాయిని మూత వేశారు. అలాంటి పరిస్థితుల్లో రాయి దొర్లించి మరి 4 రోజులు అయిపోయింది, మేము ఈ వాసన తట్టుకోలేమని వారు అభ్యంతరపడుతూ ఉన్నారు. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా మార్తా? మార్తే చెప్పింది. 4 రోజులైంది, చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. ప్రభువు సమాధి దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆ రాతి గోడలు పట్టుకొని చూసేసి అలా ఏడ్చేసి వెళ్ళిపోదామని వచ్చాడా? ప్రభు సమాధిలో 4 రోజులు మురిగిపోయిన లాజరును లేపడానికి వచ్చాడు. ఆ సత్యము ఈమె గ్రహించలేదు. 4 రోజులైంది, ఈ రాయి దొర్లిస్తే వాసన కొడుతుంది అని చెప్తుంది. ఆలోచించేద్దాం. అందుకు యేసు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువా అని నేను నీతో చెప్పలేదా, నమ్మవా అని గట్టిగా ప్రభు వారించి ఉన్నాడు. అంతటి వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నుల పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. దేనికి మనవి విన్నారు? వారు రాయిని తొలగించినందుకు. రాయి తొలగించే మనసు వారికి ఇమ్మని ప్రభు తండ్రిని వేడుకొని ప్రార్థన చేసి ఉంటాడు మనస్సులో. మన రాళ్ళు తొలగించాలి, మన అభ్యంతరాలు తొలగించాలి, మన కఠినమైన మనసును తొలగించుకోవాలి. ఈ హృదయం అనే తలుపు, ఇనప తలుపు, ఇత్తడి తలుపుల్ని తొలగించాలి. మనం తెరుచుకోవాలి. ప్రభువా, నా జీవితంలో కార్యం చేయమని. అప్పుడే కానీ ఆయన కార్యం చేయడు. ఎప్పుడైతే రాయి తొలగించి ఉంటున్నాడో అక్కడ యేసు కన్నుల పైకెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వించున్నావని నేను ఎరుగుదును అని చెప్పి అక్కడేమంటున్నాడు వారితో, ఆయన లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాను. లాజర్కి ఏమైందంటే కట్లు కట్టారు. దాదాపు 12 మీటర్ల తెల్లని నూలు వస్త్రంతో చుట్టేశారు. సుగంధ ద్రవ్యములు 180 సేర్లు అవి వేసి చుట్టేశారు. చుట్టి వారేం చేస్తున్నారంటే ఏమాత్రం కూడా ఇక అవకాశం లేదు, మురిగిపోయి ఉంటుంది. కానీ ప్రభు ఏమంటున్నాడు? లాజరు బయటికి రమ్మని పిలుస్తున్నాడు. లాజరు బయటికి రమ్మని పిలిచినప్పుడు ప్రేత వస్త్రములతో కాళ్ళు చేతులు కట్టివేసిన ఆ యొక్క పరిస్థితితో అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా కట్టేశారు, మొత్తం బాడీ అంతా చుట్టేశారు. ఆయన ఎలాగొచ్చాడు? అన్ని మీటర్ల లోతు నుంచి ఇలాగ వచ్చాడు, ఇలా వచ్చి ఆ కిటికీ వద్ద నిలబడ్డాడు. అక్కడ కట్లు కట్టిన లాజరు ఉన్నాడు. ఆ తలుపు తీసేసిన ఆ ద్వారం నుంచి బయటికి రాగా ఎలా వచ్చాడండి? ఇలా వచ్చేసాడు. నడిచి రాలేదు, మొత్తం బాడీ అంతా చుట్టుబడి ఉంది. ప్రభుమన్నాడు, ఆ కట్లు విప్పి అతని పోనీయుడి. మానవులు కట్టిన కట్లు, మన యొక్క ఆచారాలు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క సొంత నిర్ణయాలు, ఏమైతే కట్లు మన జీవితానికి కట్టేసి ఉన్నాయో వాటినంతా కూడా ఇప్పి పోనివ్వాలి ఆత్మను.
మనం బంధకాల చేత కట్టబడి ఉన్నాం. అలవాట్ల చేత, ఆచారాల చేత, చెడ్డ బుద్ధుల చేత, రకరకాలు అన్నిటి చేత కట్టబడి ఉన్నాం. అవన్నీ ఇప్పి అన్నీ వదిలివేసి ఆయన్ని ఫ్రీ చేసి ఆత్మను పోనివ్వండి అన్నాడు. చక్కగా లాజరు నడుచుకుంటా వారి అక్కను మార్తా మరియల్ని కలుసుకున్నాడు. యూదుల్ని కలుసుకొని ప్రభువుని కలుసుకొని సంతోషించాడు. ఎంత బాగుందండి, అద్భుతం కదా. నీ జీవితంలో, నా జీవితంలో కట్టబడిన స్థితి నుంచి మనం బయటికి రావాలంటే మనము ప్రభు చేతికి అప్పగించుకోవాలి. ఆయన మన కట్లను విప్పి ఏం చేస్తాడు, బయటికి పంపాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ ఈ కట్లు మానవులు కట్టిన కట్లు, మనం కట్టుకున్న కట్లు, ఇవి మనమే ఇప్పుకోవాలి. అప్పుడు మనకు విడుదల, విమోచన ప్రభుస్తాడు. హట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మీరు గో హెడ్ విత్ యువర్ ఆఫీస్ వర్క్, నో ప్రాబ్లం. అలా అమ్మా సుమా.